స్థానిక 37వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించిన అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు భద్రతగా అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు. 5గురు ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కరఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. కన్సోలేషన్ బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి, గూడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ చేతుల మీదుగా ప్రదానం చేశారు. డివిజన్ ఇన్ఛార్జ్ ఉర్లంకల లోకేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆవిష్కరించారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఉర్లంకల లోకేష్, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, కంటిపూడి శ్రీనివాస్, ఉప్పలూరు జానకరామయ్య, నిమిషకవి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిపి పోటీ చేసినప్పుడు ఇదే 2358 ఓట్ల మెజారిటీ ఇచ్చేది వార్డు నుంచి. అంటే సుమారు 2400 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. అంటే ఎంతో విశ్వాసం, నమ్మకం ఉంది మీకు కూటమి మీద. అంటే గట్టిగా లెక్కేసుకుంటే వైసీపీ పార్టీకి అన్నది నామమాత్రంగా ఓట్లు పడి ఉంటాయి ప్రతి బూత్లో. అంటే మీరు ఇంత విశ్వాసం, నమ్మకంతో ఇలా చేసినందుకు మేము కూడా అంతే బాధ్యతగా చెయ్యాలి. కాబట్టే ఈ 18 నెలల్లో 1,40,00,000 ఈ వార్డులోని అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. చూసుకోండి, మీకు అవసరమైన చోట్ల రోడ్లు అడిగిన చోట వేస్తున్నాం, డ్రైన్స్ అడిగిన చోట వేస్తా ఉన్నాం. ఇంకా అదనంగా 4,40,00,000 చేస్తే ఇంకా ఈ వార్డుకి చేయాల్సిన కార్యక్రమాలు, పనులు ఏవి ఉండవని చెప్పారు. వచ్చే పుష్కరాలు 2027 ఆ లోపే 4,40,00,000 కూడా ఈ వార్డులో అన్ని పనులు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీకు హామీ ఇస్తా ఉన్నాం.